నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు స్థానిక విష్ణు దేవాలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక విష్ణు దేవాలయంలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివార్లకు సోమవారం ఆలయ అర్చకులు హనుమాచార్యులు సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం పంచామృత అభిషేకాలను సాంప్రదాయబద్ధంగా వేదమంత్రాలతో నిర్వహించారు. అనంతరం స్వామివార్లను ప్రత్యేకంగా పూలతో నూతన వస్త్రాలతో అలంకరించారు. వేద మంత్రాలతో పూజ అర్చనను వివిధ హారతులిచ్చి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వర్గీయ దుగ్గన వెంకటరమణయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు దుగ్గన రమేష్, శరణ్య, సురేష్, శారద ఉభయదాతలుగా వ్యవహరించారు. మనుబోలు గ్రామంలో వెంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ప్రతి ఏకాదశికి జరిగేటువంటి విశేష పూజ, అభిషేకం, అన్నదాన కార్యక్రమం. ఆ భాగంలో ఈరోజు చైత్ర శుద్ధ ఏకాదశి అంటే సంవత్సరాలలో మనకి తెలుగు మాసాల్లో ప్రథమంగా వచ్చేటువంటి చైత్రమాసం. ఈ చైత్రమాసంలో ప్రథమంగా వచ్చేటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజు మనుబోలు గ్రామస్తులైనటువంటి దుగ్గన రమేషు వారి ధర్మపత్ని, సురేష్ వారి ధర్మపత్ని, అలాగే కామేశ్వరమ్మ గారు వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి తెల్లవారి సుప్రభాత సేవ, అభిషేకం, తర్వాత అన్నదాన కార్యక్రమం వీటన్నిటికి కూడా వాళ్ళు సహకరించారు. వారికి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు, అనుగ్రహాలు కలగాలని, అలాగే వారు ఇందాకే చెప్పారు ప్రతి సంవత్సరం ఈ చైత్రమాసంలో వచ్చే ఏకాదశికి స్వామివారికి మేమే ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పారు. సంతోషం. వాళ్ళు ఇలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో కూడా చేస్తూ ఉండాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలని, ఆ శక్తి వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళ యొక్క వంశం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అలాగే ఉదయం నుంచి ఈ కార్యక్రమాలకు వచ్చినటువంటి భక్తతత్వాలంతా కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. ఎప్పుడూ చెప్పే విధంగానే పెనుగొండ సుధాకరు, చల్లా సేదరు, పొట్టి సుబ్బారావు, అలాగే శివనందమ్మ, నిర్మలమ్మ, చిన్నమ్మ ఇలా పేరు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున స్వామివారికి ఎలాంటి స్వార్థం లేకుండా, లాభాపేక్ష లేకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడానికి అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నారు. వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయడానికి వాళ్ళకి స్వామి శక్తినివ్వాలని కోరుకుంటూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.